G7 న్యూస్ కు స్వాగతం. అనకాపల్లి జిల్లా సబ్బవరం పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీతో కలిసి సబ్బవరంలో పర్యటించడంతో కార్యకర్తల ఉత్సాహం మిన్నంటింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ఇచ్చిన హామీలలో 5పై సంతకాలు చేయడంతో కృతజ్ఞతగా 3 రోడ్ల జంక్షన్లో గల ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ, రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడని సువర్ణాధ్యాయాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని, పదవీ స్వీకారం జరిగిన వెంటనే ఎన్నికల వాగ్దానాలలో 5 అమలు చేయడం చంద్రబాబుకే సాధ్యమన్నారు. చంద్రబాబు పాలనలో తాను భాగస్వామి కావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ మాట్లాడుతూ, ఎన్నికల వాగ్దానాల అమలుపై సంతకాలు చేయడంతో రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా యువత హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎం మహాలక్ష్మీనాయుడు, పార్టీ సీనియర్ నేత పల్లా తాతారావు, కోన తాతారావు, గవర అప్పారావు, రమణమ్మ, నారపాడు పంచాయతీ టీడీపీ అధ్యక్షులు కొరుప్రోలు గోవింద్, బంతికోళ్ల పద్మ, సీనియర్ నేత మారేడిపూడి అక్కబాబు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దల బాబ్జీ గారు చెప్పినట్టు ఓ బృహత్తరమైన ప్రక్రియ నిన్న జరిగింది. ఎలక్షన్ లో చేసిన వాగ్దానాలు 5 సంవత్సరాల్లో ఎప్పుడు తీర్చినా, ఎప్పటికప్పుడు తీర్చొచ్చునా అనుకున్న గత ప్రభుత్వం కాకుండా మొదటి రోజు ఛార్జ్ తీసుకున్న మరుక్షణమే ఒక 5 ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం అనేది ఒక చరిత్ర. అది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. గతంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలక్షన్ ప్రచారంలో జరిగినప్పుడు ప్రజలకు చాలా చెప్పారు. ఆ చెప్పినట్లు మొదటి రోజునే కొన్ని తీర్చడం అనేది, రేపు ఫస్ట్ తారీఖు నుంచి అమలు చేసే కార్యక్రమాలు తీసుకోవడం అనేది ఒక మహత్తరమైన ఘట్టం. అన్నిట్లోకి ముఖ్యమైనది, ఉద్యోగ అవకాశాలు లేక చదువుకున్న యువత ఇబ్బంది పడుతున్న డిఎస్సి గాని, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గాని, ప్రజలకు అభద్రతాభావాన్ని గురి చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ క్యాన్సిల్ చేయడం గాని, పెన్షన్ 4,000 ఇస్తామని అది ఇమీడియట్ గా అమల్లోకి తేవడం గాని, అన్నా క్యాంటీన్లు, అన్నమో రామచంద్ర అని ప్రజలు బాధపడుతుంటే నాణ్యమైన భోజనం పెడుతున్న, వాళ్ళ కడుపు కొట్టిన గత ప్రభుత్వానికి బుద్ధొచ్చే విధంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ప్రజలు మా అమర పార్టీలకు ఎటువంటి మరి వాళ్ళు వ్యక్తి ఇచ్చారో దీని ద్వారా కూడా ప్రజలకి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మేము మీ ద్వారా ప్రజలు తెలియజేయాలని ఏమనుకుంటామంటే, ఈ రోజు ప్రజలు ఏవైతే కోరుకున్నారో ఆ కోరికలన్నీ కూడా 5 సంవత్సరాలు మాకు తీగిపోయాయి, మేము పూర్తిగా 97% అది న్యాయం చేస్తామనుకునే మధ్యలో ప్రభుత్వాన్ని నడిపిన ఈ రోజు ప్రతిపక్ష హోదా కూడా పోగొట్టుకొని ఇంట్లో కంటే బీరాలు లాగుతుంటే దిగ్గు లేకుండా ఎంతకాలం 5 సంవత్సరాలే కదా మేము తీసుకోవాలనే పరిస్థితి ఇవాళ మాట్లాడే పరిస్థితి ఉంది. అది మాజీ ముఖ్యమంత్రి అది ఎటువంటి జ్ఞానంతో మాట్లాడుతున్నామో మరి మాకు అర్థం కాలేదు. కానీ మేము దీని ద్వారా మరొకసారి ప్రజలకు తెలియజేస్తున్నాం, ఏదైతే మేము హామీలు ఇస్తామో మా పార్టీ ద్వారా మా నాయకులు ఇచ్చారో మా ప్రభుత్వం తప్పనిసరిగా ఇంకా కొన్ని పథకాలు ఉన్నాయి, అవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి మీ ద్వారా మరొకసారి తెలియజేస్తూ, ఏదైతే ఈ రోజు 5 పథకాలు ఇచ్చారో ఈ 5 పథకాలు చేపట్టిస్తే అమలు చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ టైం ద్వారా అనేది కొన్ని అమలు చేయడానికి చిన్న టైం పడుతుంది. ఇవన్నీ కూడా 100 అమలు చేస్తాం. తప్పనిసరిగా ప్రజల మమ్మల్ని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఎల్లప్పుడూ. తప్పనిసరిగా ఈ సహకారం కూడా మాకు అందించాలి. మా నాయకులు మిగతా సోదరులు అందరూ కూడా
వీళ్ళందరూ కష్టపడి ఈ పార్టీ అధికారంలో వచ్చి వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ